హర హర మహాదేవ. మరణం యొక్క అంతరార్థం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మానవ జీవితంలో హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు అనుభవించక తప్పదు. ఒక యోగి, ఒక సన్యాసి, ఒక పీఠాధిపతి, ఒక పండితుడు, ఒక పండితురాలు విద్య ఉన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. మంచి గుణం, సహనం, ఓర్పు, వ్యక్తిత్వం, నలుగురు మెచ్చుకునేటటువంటి జీవన విధానం ఉన్నప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళుగా అనిపించుకుంటారు. మానవ జన్మకు అవసరాలు దైవం దీపం వలె జ్ఞాపకం వస్తుంది. అవసరాలకు మాత్రమే దైవాన్ని మానవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కూలివాడు తన తల మీద మూటను గమ్యస్థానానికి చేర్చిన తర్వాత మూట దిద్దుకొని ఎలా బంధ విముక్తుడవుతాడో అలాగే జ్ఞాని కూడా శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి సుఖంగా ఉందామా అని ఆలోచిస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు. 2 జన్మల మధ్య విరామమే మరణం. చావు పుట్టుకలు, బాధ, సంతోషం, స్వార్థం ఒక విషయం మనసులో ఉంచుకొని ఇంకొక విషయం గురించి మాట్లాడటం, ప్రపంచం, అహం, ఇవన్నీ కూడా మనసులోనే ఉన్నాయి. ప్రకృతి మనిషిని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అనుక్షణం బోధిస్తూనే ఉంటుంది. బోధి వృక్షం కింద తపస్సు చేసి బుద్ధునికి జ్ఞానం ప్రసాదించినట్లు భగవంతుడు మనిషికి 2 వరాలు ఇచ్చాడు. తన మరణం ఎప్పుడో ఏ విధంగా వస్తుందో తెలియక పోవటం, తనతో ఉన్నవారు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవటం. మనిషి ఒకసారి కోకిలను చూస్తూ నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని అని సముద్రంతో నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది, గులాబీ చెట్టుకి ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు. ఆ ముగ్గురు కలిసి ఓ మనిషి, నీవు ఇతరుల లోపాలు వెతికే గుణం లేకపోతే మీరు ఇంకా ఎంత అద్భుతంగా ఉండేవారు, అద్భుతంగా ఉండేవాడివో అందుట. ఈ జన్మలో ఇతరుల లోపాలు వెతకడమే తప్ప మన లోపాలు మనం సరి చేసుకోలేము. పుట్టిన ప్రతి వ్యక్తి జీవికి తప్పనిసరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది, ఎప్పుడు వచ్చేది తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అంటారు. ఇది మరణం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి నిజం. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.